ఈరోజు గ్రామ పంచాయతీ రెండో విడత జరుగుతున్నటువంటి ఎన్నికల్లో నా స్వగ్రామమైనటువంటి బొప్పాపూర్ గ్రామ పంచాయతీలో ఓటుకు వినియోగించుకోవడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ప్రజలందరినీ కూడా గ్రామ పంచాయతీలలో విధిగా ఓటేయాలని చెప్పి పిలిపించినటువంటి ప్రభుత్వాల పిలుపుకి, ప్రజాప్రతినిధుల పిలుపులకి, సర్పంచ్ ఎన్నికల కోసం హైదరాబాద్లో ఎక్కడో దూరాన సెటిల్ అయిన వాళ్ళు కూడా అందరూ వచ్చి ఈరోజు ఓటు వేయడం అనేది అభినందనీయం. పల్లెటూర్లలో పండు ముదుసలు కూడా చోటేస్తున్నారు. దీన్ని గమనించి పట్టణంలో ఓటింగ్ జరిగినప్పుడు లేదా జూబ్లీహిల్స్లో ఓటింగ్ జరిగినప్పుడు ఓటేసేటువంటి రోజుని సెలవు దినంగా భావించేటువంటి మేధావులారా పల్లెటూర్లలో ఉన్నటువంటి చైతన్యాన్ని గమనించమని చెప్పి ఈ సందర్భంగా ఓటరు మహాశయులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాకపోతే చాలా కాలం నుంచి పంచాయతీ ఎన్నికలు పెండింగ్లో ఉండడం వల్ల సుమారు 3,500 కోట్ల రూపాయలు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పల్లెటూర్ల డెవలప్మెంట్ కోసం ఇచ్చినటువంటి నిధులు అక్కడే ఆగిపోయినాయి. తప్పనిసరి పరిస్థితులలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీలకు వచ్చే పైసల కోసం ఎన్నికలు నిర్వహిస్తూ ఉంది. ప్రజలందరూ కూడా ఈ రెండో విడతలో, మూడో విడతలో విరివిగా పాల్గొని భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించడం వల్ల కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులతోటి రోడ్లు, మోరీలు, ఇతరతర పనులన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విధిగా భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించమని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తాం. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఎమ్మెల్యేలకి గత ప్రభుత్వం ఇచ్చినట్టు 5 కోట్ల రూపాయలు ఇప్పుడు రావట్లేదు. కాబట్టి ఎమ్మెల్యేల దగ్గర 1 రూపాయి కూడా ఉండలేదు. గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాలంటే ఎన్ఆర్ఈఎస్ నిధులు లేదా ప్రభుత్వ నిధులు, 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు తప్ప గ్రామ పంచాయతీలకు నిధులు లేవు. కాబట్టి ఓటేసే కంటే ముందు పెద్దలందరూ కూడా ఆలోచించుకొని ఓటేయాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ మా గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు ఓటుకు వినియోగించుకోవడం అనేది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.